ప్రేక్షకులకు నమస్కారం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మనకు విశ్వావసునామ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే 18వ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది. ఒక్కొక్క రాశిలో రాహు కేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి రాహు కేతువులు ఈ మే 18వ తారీఖు నుండి స్థానాలు మారుతూ ఉన్నాయి కాబట్టి వీరికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని గమనిద్దాం. మరి కుంభరాశి జాతకులకు జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు కనబడుతూ ఉన్నాడు. రెండు కూడా మిశ్రమ ఫలితాలు ఇచ్చే విధంగా కనబడుతూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి సమస్యలు రావడం, చికాకు పడడం, ఆర్థికపరమైనటువంటి నష్టాలను అనుభవించడం, అదేవిధంగా ముఖ్యంగా మీకు స్పష్టమైనటువంటి విషయ అవగాహన లేకపోవడం, ఆలోచన విధానంలో మార్పు రావడం, తర్వాత ముఖ్యంగా మానసిక పరమైనటువంటి తీవ్ర ఆందోళన చెందడం, అదేవిధంగా కొంతవరకు దుష్టశక్తుల యొక్క ప్రభావం కూడా, నరదృష్టి కూడా మీపైన పడడం అనేది ఈ యొక్క లగ్నములో ఉన్నటువంటి రాహు ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కేతుగ్రహాన్ని గమనించినప్పుడు సప్తమ స్థానం, శని ఏ విధంగా అయితే సప్తమ స్థానంలో ఫలితం ఇస్తూ ఉంటాడో కేతువు కూడా అదే విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. స్త్రీలకు గర్భస్రావం అనేది జరుగుతూ ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత భార్యాభర్తలు నూతనంగా వివాహమైనటువంటి వాళ్ళకు కూడా శృంగార సమస్యలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు కొంత పట్టుదలతో సాధిస్తే తప్ప వివాహాలు అయ్యే అవకాశం లేదు. తర్వాత ముఖ్యంగా బంధువులలో చాలామందికి ఒక అనారోగ్య సమస్యను ఏర్పడే అవకాశం కనబడుతుంది. తర్వాత నీటి ప్రమాదాలు, తర్వాత దాంతోపాటు ప్రయాణాలలో ప్రమాదాలు సంభవించే అవకాశం కుంభరాశి వారికి కనబడుతుంది. కాబట్టి కుంభరాశి వారు రాహు కేతు గ్రహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. తర్వాత ముఖ్యంగా మీ జన్మకండంలో ఉన్నటువంటి రాహు కేతు యొక్క స్థానాలను బట్టి కూడా మీకు ఏ విధంగా ఉండబోతుందో చెప్పడానికి క్రింది నెంబర్ను సంప్రదించండి. తర్వాత ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే, రాహు కేతుగ్రస్త కాలసర్ప దోషం మీ జాతకంలో ఉంటే తప్పకుండా చేయించుకోవాలి. తర్వాత మరి రాహుకేతువులకు సంబంధించినటువంటి జపాలు చేయించి హోమ కార్యక్రమం చేయించుకోవడం అనేది
మీకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు. ఓం తత్సత్. మనకున్నటువంటి ద్వాదశ రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరూ కూడా ఒక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ 22వ తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి వస్తూ ఉంది. ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో, 12 రాశులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతువు బాగా లేడు. కాబట్టి 12 రాశులకు సంబంధించినటువంటి అందరూ కూడా 22వ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు, ఆకు పూజ కావచ్చు, లేదా చందనము పూయడం కావచ్చు, వడల పేర్లు వేయడం కావచ్చు, లేదా 5 అరటిపండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహు కేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే, మనకు ఈ 14వ తేదీ రాత్రి 10:32 వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు, త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది. మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది. కాబట్టి 15వ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు 26వ తేదీ దాకా ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చెయ్యండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు, శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. రాహుకేతువులు ముఖ్యంగా రాహుకేతువులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు. కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్.